సార్ మీ పేరు? సురేష్ కుమార్ సార్. సురేష్ గారు, మిమ్మల్ని మన ఓల్డ్ స్టూడెంట్ సంతోష్ అనేది పంపించడం జరిగింది. అవును సార్. అంతేనా సార్? అవును సార్. సో సంతోష్కి ఈ రకంగా ఇప్పుడు మీరు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారా, లేదంటే అనవసరంగా ఇన్స్టిట్యూట్ పంపించాలని తిట్టుకుంటారా? లేదు సార్, హార్ట్ఫుల్గా చెప్తున్నానండి. సంతోషానికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సో మా ఓల్డ్ స్టూడెంట్ పంపించారు సార్. మా ఓల్డ్ స్టూడెంట్ ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నాడు కాబట్టి మా ఇన్స్టిట్యూట్కి పంపించడం జరిగింది. ఈ అబ్బాయి కూడా ఇక్కడ 100% ఇప్పుడు సక్సెస్ రేట్ ఉంది. అంతేనా సార్? అవును సార్. ఇప్పుడు హ్యాండ్ స్కిల్ అంతకుముందు ఏమైనా వచ్చామా? అంతకుముందు మైక్రోస్కోప్లో చూడడం తెలియదు. ఇప్పుడు ఐసీ రీబాలింగ్ చేయగలుగుతావా? ఖచ్చితంగా సార్. డబుల్ డెక్కర్, సిపి రీబాలింగ్ ఖచ్చితంగా సార్. ఇవన్నీ చేయగలుగుతావు. అంతకుముందు పార్ట్ రీప్లేస్మెంట్ వచ్చా? వచ్చు సార్. వచ్చు. నెక్స్ట్ ఇప్పుడు సబ్జెక్ట్ ఒక లైటింగ్ సెక్షన్ కానీ, ఒక గ్రాఫిక్స్ సెక్షన్ కానీ ఏమైనా వస్తే రిపేర్ చేయగలుగుతారా? ఇప్పుడు చేయగలుగుతాను సార్. ఇప్పుడు అంతకుముందు లేదు కానీ ఇప్పుడు లేదు. సో ఓవరాల్గా ఇప్పుడు భయం పోయింది. భయం పోయింది సార్. సో ఎన్ని సంవత్సరాలు అయింది మొబైల్ షాప్ పెట్టి? నేను మొబైల్ షాప్ పెట్టి 8 years అయింది. 8 years అయింది సార్. ఆ 8 yearsలో లేని కాన్ఫిడెన్స్ ఇప్పుడు వెళ్ళి కూర్చుంటే వస్తుందా? ఖచ్చితంగా సార్. ఖచ్చితంగా. ఇప్పుడు ఏది వచ్చినా సరే ఆ ఏరియాలో మొబైల్ షాప్ దగ్గర అవలైనది ఏదైనా ఉంటే కూడా నువ్వు చేయగలుగుతావా లేదా? నమ్మకం అయితే ఏర్పడింది. 100% వచ్చింది. సో ఓవరాల్గా మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ఎస్ఎంటీ విజయవాడ? 100%గా నేను 100% సాటిస్ఫై సార్. నేను సో ఏదైతే అనుకుని వచ్చావో అది ఓకేనా? ఓకే సార్. ఎందుకంటే అప్పుడప్పుడు అనుకుని వచ్చేసి కనీసం సగమైనా తీసుకుని వెళ్దాం అనుకున్నాను. అనుకున్న దాని మీద ఎక్కువే తీసుకుని వెళ్తున్నాను. ఇక్కడ కుమార్ సార్ ఎలా చెప్పారు సార్ హ్యాండ్ స్కిల్ పరంగా? హ్యాండ్ స్కిల్ పరంగా అయితే కుమార్ సార్ చాలా బాగా చెప్పారండి. అర్థమయ్యే విధానం, చేసే విధానం